హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించి గ్రూప్ థియరీ అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం. అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా అని పిలుస్తాం పేపర్ని అయితే మనం. ఎస్, ఈరోజు అయితే మనం పార్ట్ 2లోకి అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. పార్ట్ వన్లో అయితే మనం ఆల్ ది డెఫినేషన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1 యాజ్ వెల్ యాజ్ ఒక ఇంపార్టెంట్ థీరమ్ని అయితే ఫ్రేమ్ చేసుకుని అక్కడైతే చేసాం. చాలా పెద్ద తీరము, అరౌండ్ మనకైతే లైక్ నోట్స్లో రాసుకుంటే 3 పేజీల దగ్గర అయితే వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే నెక్స్ట్ తీరము, దానికి కంటిన్యూషన్ తీరం అయితే మనం చేయబోతున్నాం. అదే తీరం నెంబర్ 2. మరి తీరం నెంబర్ 1 ఎక్కడ ఉందంటే కింద మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ట్యాగ్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే వీడియో 1 ఎవరైతే చూడలేదు, బికాజ్ you must need to see the video number 1 because all the definitions అన్నీ కూడా అందులో మనకు ఉన్నాయి. సో ప్రతి డెఫినేషన్ అన్నీ కూడా మనకు అందులో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అందులోకి వెళ్ళి చూసేసేయండి. ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈరోజు అయితే మనం థియరం నెంబర్ 2లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అలాగే ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అంటే కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేయచ్చు. సో థియరం నెంబర్ 2 అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ prove that the set of integers z forms an abelian group. What is meant by abelian group? Abelian group అంటే మనకి ఎన్ని కండిషన్స్ అవ్వాలి? 5 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. మనకు తెలిసిందే కదా, అదే కదా చెప్పుకున్నాం మనం ప్రీవియస్గా వీడియో చూసేయండి. మీకు దాని డెఫినేషన్స్ చక్కగా వచ్చేస్తాయి. సింపుల్గా ఏం లేదు, ఎబిలియన్ అంటే 5 ప్రాపర్టీస్ అవ్వాలి. క్లోజర్లా, అసోసియేటివ్ లా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ లా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ లా అండ్ ఎబిలియన్ లా. మొత్తం ఈ 5 ప్రాపర్టీస్ అయిపోతే ఎబిలియన్ గ్రూప్ అయిపోతుంది. అది సింపుల్ థింగ్, చాలా ఈజీ థింగ్. మనకు అందులో క్లోజర్ అంటే కలిపేయడం, అసోసియేటివ్ అంటే విడగొట్టేయడం, ఇలా మనం కొన్ని టర్మినాలజీతో కొన్ని సింపుల్ వేతో మనం అయితే చెప్పేసుకున్నాం. ఎస్, with respect to the operation star given defined by a star b is equals to a plus b plus 2. ఒక బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు. ఎలా చేస్తాం ఈ థియరం అంటే బోర్డు మొత్తం వస్తుంది. మీకు నోట్స్లో రాస్తే 3 పేజీల దగ్గర వస్తుంది. ఏ విధంగా చేద్దాం ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం దాన్ని చూసుకున్నట్లయితే 5 ప్రాపర్టీస్ చేయాలి. ఒకటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంట్రా అంటే అక్కడ మనకి ఏ స్టార్ బి అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ 2. బైనరీ ఆపరేషన్ అంటే ప్లస్, డాట్, మైనస్, డివిజన్ ఇలా ఉంటాయి. బట్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో స్టార్ అంటే మనకి తెలియదు. స్టార్ అంటే ఇంటూ కాదు, ఓకేనా? ఎక్కడైనా స్టార్ అని కనిపిస్తే నువ్వేం చేయాలా? ఏ ప్లస్ బి ప్లస్ 2 రాయాలా. ఒకవేళ సర్కిల్ అని కనిపిస్తే వాడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. అంటే ఈ పర్టికులర్ థియరంలో అంటే ముందు థియరంలో AB/3 అని రాసావు. అలాగే ఈ పర్టికులర్ థియరంలో ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 రాయాలి. ప్రతిసారి కూడా అదే రాద్దాం. ఎస్, గివెన్ దట్ జెడ్ కోసం ఏమన్నాడు? లెట్ ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ బి జెడ్. సో ఈ జెడ్ని రాసేటప్పుడు మనం జనరల్గా ఏం రాస్తామని అంటే ఇలా రాస్తూ ఉంటాం అనమాట. అంటే డబల్ జెడ్ అని చదివేటప్పుడు ఎందుకు అనేది మనకు తెలియాలి. ఎస్, నార్మల్గా జెడ్ అంటే ఏంటో ఆల్ఫాబెట్స్లో జెడ్, నార్మల్గా జెడ్ అంటే ఆల్ఫాబెట్స్లో జెడ్. ఇలాగా జెడ్ రాసి ఇలా కొట్టి మనకు డబల్ జెడ్ అంటాం. అంటే విచ్ ఇస్ రిప్రజెంటింగ్ ఇంటీజర్స్. అలాగే ఎన్ అని రాస్తూ ఉంటాం. ఎన్ అంటే ఇలా అనేస్తాం సింపుల్గా. బట్ మనం ఎన్నకేంటంటే మళ్ళీ ఒక గీత కొట్టాలన్నమాట. అప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తామంటే న్యాచురల్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేంటి సార్ చిన్నప్పుడు మాకు అలా చెప్పలేదంటే అప్పుడు నీకు చెప్తే ఏమర్థం ఏమర్థం కాదు. న్యాచురల్ నెంబర్ అంటే ఎన్ అని గుర్తుపెట్టుకోవడానికి మనం 4-5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ డబల్ ఎన్ అంటే మళ్ళీ అదో టెన్షన్. అందుకని చెప్పేసి మనకు ఇక్కడ మన టెక్స్ట్ బుక్లు అనుకోండి, ఇది నార్మల్గా మనం ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా అన్నిటికీ కామన్. ఏ యూనివర్సిటీలో తీసుకున్నా కూడా డాట్ లైక్ బోల్డ్లో ఉంటుంది. బోల్డ్ అంటే డార్క్గా ఉంటుంది. బట్ మనం ఇక్కడ డార్క్గా రాయలేం కదా, అదే అనమాట విషయం. డార్క్గా రాస్తే ఎగ్జామ్ అంతా డార్క్గా రాసుకొని కూర్చోవాలి. అంతే కూడా మనకి అంత టైం ఉండదు ఎగ్జామ్లో. అందుకని విచ్ ఇస్ రిప్రజెంటింగ్ ఏంటి సింపుల్గా డబల్ జెడ్ అని చదువుతాం. ఓకే, థియరంలోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్, ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఏమవుతుంది. అలాగే ఇంకో కండిషన్ ఇచ్చేది ఏంట్రా? ఫర్ ఏ కామా బీలు ఒకవేళ జెడ్లో ఉన్నట్లయితే ఇలా రాయాలి. ఓకేనా, జెడ్ అని రాసి ఇలాగా
ఈ లైన్కి పక్కన ఇంకొక లైన్ రాయాలి. ఒకటి మళ్ళీ వేరే కొత్త కొత్త లెటర్ ఏదో అనేసుకోకండి మీరు. ఏ కావాలి బి జెడ్లో ఉంటే ఏమవుతుంది, ఎక్కడైనా నాకు ఏ స్టార్ బి కనిపిస్తే ఏమని రాయొచ్చు అంట, ఏ ప్లస్ బి ప్లస్ 2 అని రాయొచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ. ఎప్పుడు కూడా నేను చెప్పాను, క్లోజర్ లా నువ్వేమీ చేయడానికి ఉండదు, క్లోజర్ లా నువ్వేమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు. వాడు ఇచ్చిందే క్లోజర్ లా. అందుకనే థీరం నీకు అసోసియేటివ్ లా నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్గా ఎప్పుడు కూడా. ఓకేనా? కాబట్టి క్లోజర్ లా అంటే ఏంటి, కలిపేయడం. వాడు ఇచ్చాడు కదా ఆల్రెడీ కలిపి, ఏ స్టార్ బి అంటే ఇచ్చాడు కదా. అయితే ఎప్పుడు కూడా మనకి ఒక కోడ్ వర్డ్ చెప్పాను, ఏంటది, 2 3 1 1 2 అంటాం. కోడ్ వర్డ్ ఏంటి మనకి, 2 3 అంటే ఫస్ట్ దానికి 2 ఎలిమెంట్లు తీసుకోవాలి, రెండో ప్రాపర్టీకి 3 ఎలిమెంట్లు తీసుకోవాలి, మూడో ప్రాపర్టీకి 4వ ప్రాపర్టీకి 5వ ప్రాపర్టీకి. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి, 2 3 1 1 2, 2తో స్టార్ట్ అయ్యి 2తో ఎండ్ అవుతుంది. ఎస్, ఓకే, చాలా బాగుంది. మరి 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి, 2 ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు, ఎందులో తీసుకోవాలి, నెంబర్ సిస్టమ్ ఇస్ జెడ్. నెంబర్ సిస్టమ్ ఇస్ జెడ్. నేను రాస్తున్నాను, మీరు సార్ నాకు కన్ఫ్యూజింగ్ ఉంది ఎలా, సింపుల్గా జెడ్ రాసుకో, ఏ బాధ లేదు. ఇలా రాసినా కూడా మంచిది. రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా బాగుంది. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. కాబట్టి వాట్ ఈస్ ద బైనరీ ఆపరేషన్ అంటే ఏ స్టార్ బి అంటే ఏంట్రా, ఏ ప్లస్ బి ప్లస్ 2 అంటే వాడు ఇచ్చిందే రాశాను, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఒక లైన్ రాయాలి, ఏంటి, స్టార్ ఈజ్ సాటిస్ఫైస్, స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. ఏ ప్రాపర్టీ ఇది, క్లోజర్ లా. ఇన్ ఎందులో నెంబర్ సిస్టమ్ ఏంటి, జెడ్. అగో జెడ్ రాస్తాం, అంతే సింపుల్. అసోసియేటివ్, ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ నుంచి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. అసోసియేటివ్ లా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, 2 3 1 1 2 2 3 అంటే 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సింపుల్ కోడ్ వర్డ్ అనమాట. ఆ కోడ్ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ పడేయడమే. ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, 3. ఏ కామా బి కామా సి ఇలా వదిలేసేయండి. లేదా ఒక లైన్ ఇలాగ, నాకు అలవాటు కాబట్టి, అంటే అలవాటు ఇన్ ద సెన్స్ అలా రాయాలి. మీకు అలవాటు ఉండదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తూ ఉంటుంది, బట్ కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే విడగొట్టాలి. అంటే ఏంటి, ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఏ స్టార్ బి స్టార్ సి. ఏబీలు కలిపి ఉన్నారు కదా, కలిపి ఉన్నారు. ఇక్కడ విడగొట్టేయడం అంటే ఏబీని విడగొట్టే అంటే ఎలా రాస్తావు, ఏని విడగొట్టేసి బీతో కలిపేస్తాం. బీతో ఈ కలపడాలు విడగొట్టాలని అసోసియేటివ్లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. సో ఆ విధంగా మనం ఈజీగా ఈ విధంగా ఏంటంటే ఇది అసోసియేటివ్ మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తాం, ఎస్ ఎలా చేద్దామో చూసేద్దాం. ఎస్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇప్పుడు నాకు చెప్పండి, నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పండి. క్వశ్చన్లో చూస్తే మనకి ఏ స్టార్ బి అంటే ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2. ఏబి ప్లేస్లో బీసీలు వచ్చాయి అనుకుంది. ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉందిరా, అంటే బి సి ప్లస్ 2 వస్తుందే కాదా. అంటే సింపుల్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 2, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 2, అవునా కదా. ఎస్, సో ఇప్పుడు నేను అదే అప్లై చేస్తాను. ఏ స్టార్ బి అంటే ఏమి అప్లై చేయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ 2 స్టార్ సి. Is it clear? Yes. Now again it is in the form of A star B. A star B అంటే ఏమవుతుందిరా, A star B అంటే ఏమవుతుంది, A ప్లస్ B ప్లస్ 2 అవుతుంది. అంటే A ప్లస్ B అంటే ఇది, లాస్ట్లో మళ్ళీ 2 యాడ్ చేయాలి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 2, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ 2. ఫైనల్లీ రైట్ ఇన్ an order A plus B plus C plus 4 which is the value for LHS. Now I will take the values. I am taking the value of RHS, B star C, A star. Now I can split the B star C value. And ఇప్పుడు A star B అంటే A plus B plus 2 అన్నాం, మరి B star C అంటే ఏమంటారా, B plus C plus 2 అంటే, అవునా కదా. సేమ్ సింపుల్ రా, పెద్ద కష్టం ఉంది, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, సో B plus C plus 2. ఎస్, నవ్ అగైన్ A star B, A star B, A star B అంటే ఏమనొచ్చురా, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్, లాస్ట్లో ఏం చేస్తున్నాం, ప్లస్ 2, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్. అంటే స్టార్ కాస్త ప్లస్ల కింద మార్చాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ 2 అనమాట. అది అక్కడ ఆపరేషన్ మీనింగ్, అంతే, ఇంకేం లేదు. ఫైనల్లీ we got both are equal. LHS is equals to RHS. Therefore star is satisfies associative law in
జెడ్. ఓకే, చాలా బాగుంది. ప్రాపర్టీ నెంబర్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఎస్. అలాగే మనకు ప్రాపర్టీ నెంబర్ 3 కూడా వెళ్ళిపోతున్నాం. వాట్ ఈస్ ద ప్రాపర్టీ నెంబర్ 3? ఎస్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్. మొత్తం ఎన్ని ప్రాపర్టీలు అవ్వాలి? 5 ప్రాపర్టీలు అవ్వాలి. 5 ప్రాపర్టీలు అయితే అప్పుడు మనం దాన్ని ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి చెప్తాం. ఓకే, చాలా బాగుంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఎస్. హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ నీడ్ టు కన్సిడర్? ఓన్లీ ఒకటేరా, ఒక్క ఎలిమెంట్ కన్సిడర్ చేయలేగో. 2 3 2 3 1 1 2 2 3 1 1 2 అంటే కదా 2 ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ 1 ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్. సింపుల్ అన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇద్దరు ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా. ఇగో ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు కూడా ఐడెంటిటీలో ఎవరిని తీసుకోవాలి? ఈని తీసుకోవాలి. అందులో జెడ్లోనే తీసుకోవాలి. ఎగ్జిస్టెన్స్ వాడావంటే సచ్ దట్ వాడాలి. సచ్ దట్ వీడు స్టార్ వీడు, అలాగే వీడు స్టార్ వాడు, అంటే ఈ స్టార్ ఏ. ఎవరు వస్తాడు? వాడే వస్తాడు. వాడే అంటే ఎవరిని తీసుకున్నా వాడే. ఐడెంటిటీ అంటే ఏం చెప్పుకున్నారు ఫస్ట్ వీడియోలో, ఫస్ట్ క్లాస్లో? ఐడెంటిటీ అంటే వాడే. ఇప్పుడు నువ్వు వెళ్ళి మిర్రర్ ముందు నిల్చున్నావు అనుకో, నేనే కదా కనిపిస్తాను, ఇంకెవరు కనిపించరు కదా. అదనమాట. అంటే నువ్వు ఏ తీసుకున్నావు అంటే ఆన్సర్ ఎంత కనిపించాలి? ఏడే కనిపించాలి. వాడినే మనం ఐడెంటిటీ అని పిలుస్తాం. యూనివర్స్లో ఐడెంటిటీ వీడు వస్తాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్టీలో వీడ ఆన్సర్, నెక్స్ట్ ప్రాపర్టీలో వీడ ఆన్సర్. చూసారా? ప్రతి దానికి దగ్గర నుంచి నేర్చుకుని ఎన్ని తీరం? 50 నేర్చుకో, 100 నేర్చుకో, 150 నేర్చుకో. ఇదే ప్రాపర్టీ. ఇప్పుడు కూడా మనం ఆ లాజిక్లో వెళ్ళాలి. థీరమ్స్ని మనం నార్మల్గా చేయడం చాలా కష్టం. ఇదే థీరం అందరూ బైహార్డ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇందులో బైహార్డ్ చేసుకోవడానికి అసలు ఏమైనా ఉందా? బైహార్డ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు కూడా మనం పాయింట్ టు పాయింట్ లైన్గా మనం ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, నౌ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఈ. ఈ వాల్యూ కావాలి. నాకు ఇప్పుడు ఈ వాల్యూ కావాలి అని అంటే ఎప్పుడు కూడా ఏం చెప్పాను? ఒక సింబల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. అమెజాన్ సింబల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్తారు కదా, అందుకని చెప్పి ఏ నుంచి జెడ్ వరకు. నీకు ఏ నుంచి జెడ్ అంటే ఎవరు? లాస్ట్ ఉన్నవాడు ఎవడున్నాడు? ఏమున్నాడు ఎప్పుడు అంటే ఏ నుంచి ఏ సింబల్ పెట్టుకో. అంటే దట్ ఇంప్లైస్ ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ ఏ స్టార్ బీలా ఉందా లేదా? ఏ స్టార్ బీలా ఉంది, అదే రాసే. ఏ ప్లస్ ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఏ. 0. ఈ వాల్యూ ఎంత వచ్చిందిరా? -2. ఈ వాల్యూ ఎంత వచ్చింది? -2. అంటే ఈ వాల్యూ వచ్చింది. ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అయిపోలేదు. అవ్వాలంటే ఏమవ్వాలి? వీడి వాల్యూ ఎంత రావాలి? ఏనే రావాలి. వస్తుందో రాదో చూద్దాం. ఇప్పుడు LHSలో వేసాయి. డేట్ 4 LHS ఈజ్ ఈక్వల్స్ టు ఏంట్రా? ఏ స్టార్ ఈ. అంటే ఏ స్టార్ ఈ అంటే ఏ ప్లస్ ఈ ప్లస్ 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ? -2. వేసే -2 + 2 అవుతున్నాయి లేదా? క్యాన్సిల్. ఏ వచ్చిందా లేదా? RHS. ఈ విధంగా మనం చూసారా? LHS మళ్ళీ తీసుకుంటే RHS వచ్చింది. ఎక్కడ? ఈ అనే వాల్యూ -2 దగ్గర. అంటే ఈ అనే వాల్యూని ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం. చూసారా? లాజిక్గా వెళ్ళిపోలేము. ఎప్పుడు కూడా ఐడెంటిటీ ప్రాపర్టీలోను ఇన్వర్స్ ప్రాపర్టీలోను 3 పాయింట్లు రాయాలి. ఇప్పుడు కూడా 3 పాయింట్లు రాయాలి. ఏంటి అని అంటే సిమిలర్లీ వీ క్యాన్ ప్రూవ్ దాట్. ఏం ప్రూవ్ చేయొచ్చు? ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పొచ్చు. అలాగే ఈ ఈజ్ ఈక్వల్స్ ఎంత? -2 ఈజ్ ద ఏమని పిలుస్తాం? ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తాం. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరికిరా? ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఎందులో? ఇన్ జెడ్. ఓకే, చాలా బాగుంది. లాస్ట్ వన్ కామన్ ఇక్కడ రాసాం కదా, స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. అది కామనే. స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. ఏ ప్రాపర్టీ చేసావరా? చూసారా? ఇంకా తీరమే అవ్వలేదు, అప్పుడే బోర్డు నిండిపోయింది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఇంకా 2 ప్రాపర్టీలు అయితే చేయాలి. ఐడెంటిటీ ఇన్ ఎందులో? జెడ్లో. ఈ విధంగా మనం 3 ప్రాపర్టీలను అయితే చేసాం. 1 2 3 టిల్ వాట్ ఐ హ్యావ్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఉంది, అలాగే ఎబిలియన్ లా ఉంది. మొత్తం 5 ప్రాపర్టీలు కూడా అయిపోతే అప్పుడు దాన్ని ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తాం. ఎంత క్లియర్ కట్గా మిస్టేక్ లేకుండా చాలా సింపుల్ వేలో. మీరు ఎగ్జామ్లో ఇలా పక్కన రాయకూడదు రే. ఇలా రాసారా? దీని కిందన ఇది రావాలా,
దీని కిందన అది రావాలా. అలా మనం ఇలా వెళ్తూ ఉంటాం, లైన్గా వెళ్తూ ఉంటే థీరం విచ్ లుక్స్ లైక్ ఇలా చూడగానే టక్కమని టిక్ మార్క్ పెట్టి 10 మార్కులు వేసేస్తాను, అలా చేయొచ్చు అనమాట. చలో రైట్ నౌ వి విల్ గో ఫర్ ద రాసేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నోట్స్లో రాసుకోండి, చాలా మంది నాతో పాటు ఈజీగా మీకు ఉంటుంది. ఎస్ వి విల్ గో ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ లాగా అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒకసారి రాసేసుకోండి. చూసారు కదా, మరి ఈ విధంగా 3 ప్రాపర్టీలు అయితే చాలా సింపుల్ వేలో, చాలా ఈజియర్ వేలో, సింపుల్గా లాజికల్గా మనం చేసేసుకున్నాం. నెక్స్ట్ 2 ప్రాపర్టీలు కానీ వెళ్ళిపోయినట్లయితే ఎస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ లో హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ షుడ్ కన్సిడర్, ఓన్లీ 1 ఎలిమెంట్ కన్సిడర్ చేయాలి. ఏ బిలాంగ్స్ టు ఎందులో ఉంది, జెడ్ లో ఉంది. జెడ్ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డబల్ జెడ్ అని చదువుతాం, విచ్ రిప్రజెంటింగ్ ద ఇంటీజర్స్. వీళ్ళు డబల్ జెడ్ రాయకపోతే విచ్ ఇస్ కాల్డ్ ఆల్ఫాబెటికల్. ఆల్ఫాబెట్స్ లో జెడ్ ఉంటుంది కదా, ఆ జెడ్ అనమాట. అంతది పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు దానికి. ఎస్ ఓకే. నౌ అగైన్ ఎగ్జిస్టెన్స్ అన్నాం కాబట్టి ఐ నీడ్ టు టేక్ ద ఎగ్జిస్టెన్స్ సింబల్. క్యాపిటల్ ఈని రివర్స్ లో రాస్తే దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటే, ఇప్పుడు 5 అనే ఎలిమెంట్ ఉంది, 5 అనే ఎలిమెంట్ కి ఆన్సర్ 1 రావాలనుకోండి, జనరల్ గా దేంతో మల్టిప్లై చేస్తాం, 1/5, అవునా కదా. అంటే అనుకుంటున్నాం 1/5 రాయాలి, రాస్తేనే ఆ విధంగా అనమాట. అది మీనింగ్ ఇక్కడ. ఎప్పుడు కూడా ఎగ్జిస్టెన్స్ దగ్గర బి అనేది, ఇందాక ఈ తీసుకున్నాం ఐడెంటిటీలో, ఇన్వర్స్ లో బి తీసుకుంటాం. ఓకే, చాలా బాగుంది. విచ్ బిలాంగ్స్ టు జెడ్ సచ్ దాట్ what is the property ra? Yes, a star b is equals to b star a is equals to ఆన్సర్ ఏం రావాలని చెప్పాను ఇక్కడ. ఐడెంటిటీలో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ దగ్గర ఏదైతే తీసుకున్నావో అది ఇక్కడ వస్తుంది. వచ్చిందా రాలేదు? యాక్చువల్లీ ఇది ఎక్కడ ఈ లేదు, ఎందుకంటే 5 into 1/5 1, 5 minus 5 0, అంటే 0 కానీ 1 కానీ వస్తాయి నెంబర్స్లో అయితే, అది ఎలిమెంట్స్లో అయితే ఈ వస్తుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. అగైన్ వాట్ ఐ టోల్డ్ యూ, అమెజాన్ సింబల్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఏ నుంచి ఎండింగ్ లాస్ట్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం. ఎప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి, అమెజాన్ కూడా ఏ నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, చాలా బాగుంది, తీసేసుకో. A star b is equals to E. A star b is equals to, what is A star b value? As we know that a plus b plus 2 is equals to E. That means a plus b plus 2 is equals to, what is E value? -2. ఇందాక వచ్చింది కదా, ఐడెంటిటీ ప్రాపర్టీ వస్తేనే మనకి ఇన్వర్స్ వస్తుంది అనమాట. అందుకని అక్కడ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు నోట్స్లో ఉంటుంది, నేనంటే చెప్పేశాను. ఓకే, దెన్ a plus b is equals to -2 I required b రా, వచ్చిందా రాలేదా b? ఎప్పుడైతే b వచ్చిందో now I can consider the value of LHS. ఎంత ఉందిరా LHS? a star b ఉంది. yes, if I have a star b on the LHS, yes, now I can consider a star b అంటే ఏం తీసుకోవచ్చు, a star b అంటే a plus b plus 2 తీసుకోవచ్చు. yes, తీసేసుకున్నాను. now a, what is b value? -4 minus a plus 2. yes, very good. A minus will gets cancelled. -4 plus 2. again what I got? yes, what I got? -2 I got. -2 అంటే ఎంత? -2 అంటే ఎంత చెప్పింది ఐడెంటిటీ ప్రాపర్టీలో? yes, ఈ చెప్పింది, ఈ వచ్చింది. ఈ అంటే ఎవరైనా మనకు RHS వచ్చాడా లేదా? ఈ విధంగా మనం ఐడెంటిటీ ఇన్వర్స్ ప్రాపర్టీని చాలా సింపుల్ వేలో లాజికల్గా స్టెప్ రాయగానే మనకి, ఇప్పుడు మనం ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా చేస్తాం ఐడెంటిటీ అని చూడు, లాజికల్గా వెళ్తాను చూడండి. ఇన్వర్స్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి? 2 3 1 1 అంటే 1 తీసుకోవాలి. ఇన్వర్స్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఎగ్జిస్టెన్స్ సింబల్ తీసుకోవాలి. ఏకి ఎప్పుడు ఇన్వర్స్లో బి తీసుకోవాలి. ఇద్దరు ఎగ్జిస్ట్ ఎప్పుడు వాడినా సచ్ దట్ వాడాలి. సో అలా వెళ్ళిపోవాలన్నమాట మనం స్టెప్ టు స్టెప్. ఎస్, ఏ స్టార్ బి, బి స్టార్ ఏ. ఇన్వర్స్లో ఎప్పుడు ఏం రావాలి? ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఎప్పుడు అమెజాన్ తీసుకోవాలి. లాజికల్గా మనకి ఎగ్జామ్లో గుర్తు రావాలి. ఇప్పుడు బై హెడ్ చేస్తే అవ్వదు, ఇక్కడ గుర్తున్నవి కూడా లాజికల్గా వెళ్ళిపోలేదు. ఓకే, ఈక్వల్ చేసు. ఏ స్టార్ బి అంటే క్వశ్చన్లో ఇచ్చాడు, అటు పంపించి బి వచ్చింది. బి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసు, RHS వచ్చింది. సింపులే కదా, చాలా ఈజీ. ఎస్, నువ్వు ఎప్పుడు కూడా ఎన్ని ఎలిమెంట్స్ రాయమని చెప్పాను? 3. లైక్ ఎన్ని కండిషన్స్ రాయమని చెప్పాను? ఇన్ ద ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ 3 కండిషన్స్ రాయాలి. ఎస్, సిమిలర్లీ we can prove that. ఏం ప్రూవ్ చేయొచ్చు? b star a is equals to E చేయొచ్చు. what is the b value I got? -4 minus a is the inverse element of ఎవరికిరా?
ఎందులోరా జెడ్లో. చూసారు ఎలా వచ్చిందో. స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడం ఎప్పుడు రావాలి మనకి, స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయడం రాకపోతే మనం థీరమ్స్ అస్సలు రాయలేము. ఓకేనా, సో అది మనకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, చాలా బాగుంది. అట్ లాస్ట్ ఐ కెన్ సే దట్ స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. స్టార్ ఈజ్ సాటిస్ఫైస్ ఏ ప్రాపర్టీ చేసాం, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ చేసాం. ఎందులో చేసావు, ఎప్పుడు జెడ్లోనే. వాడు క్వశ్చన్లో జెడ్ జీ ఇచ్చాడు అనుకో జీ రాస్తావురా, క్యూ ఇస్తే క్యూ రాస్తావు, జెడ్ ఇచ్చాడు కాబట్టి జెడ్ రాస్తావు, పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఓకే, లాస్ట్ ప్రాపర్టీ ఎస్. చూసారు ఎంత తీరం వచ్చిందో, మొత్తం నీకు 4 పేజీలు వచ్చేస్తుంది. బట్ మనమైతే ఇప్పుడు నాతో పాటు మీరు నేర్చేసుకోవచ్చు. కరెక్ట్గా మీకు అర్థమైతే నాతో పాటు ఇప్పుడు నేను చెప్తున్నది ప్రతిదీ స్టెప్ టు స్టెప్ నువ్వు ఫాలో అయిపోతే నీకు మైండ్లోకి వెళ్ళిపోతుంది. చూడకుండా రాసేస్తాం, ఇప్పుడే చూడకుండా నోట్స్లో టగటగ రాసుకెళ్ళిపోతాయి. ఎస్, ఇప్పుడు మనం ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఎస్ ఎబిలియన్ లాలో హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ షుడ్ కన్సిడర్, ఓన్లీ 2 ఎలిమెంట్స్ కన్సిడర్ చేయాలి. ఓకే, చాలా బాగుంది. వాట్ ఈజ్ ఎబిలియన్ అంటే ఆపోజిట్ రా, ఏం లేదు అంటే నథింగ్ బట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి, బి స్టార్ ఏ అవ్వాలి. టేక్ ఎల్హెచ్ఎస్ ఏంట్రా, ఏ స్టార్ బి అంటే ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ 2. అరే కెన్ ఐ రైట్ ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ రాసుకోవచ్చే లేదా, తిప్పి రాసుకోవచ్చు కదా. ఏ ప్లస్ బిని ఏం రాసుకోవచ్చు, బి ప్లస్ ఏ రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రాయాలి ఏ కామా బీలు ఎందులో ఉన్నాయిరా, జెడ్లో ఉన్నాయి. ఏ కామా బీలు ఎందులో ఉన్నాయి, జెడ్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లేస్లో వాట్ ఐ కెన్ రైట్, బి ప్లస్ ఏ రాసుకోవచ్చు. జెడ్ అంటే ఏంటి, ఇంటీజర్స్. ఏమైనా 2 ఇంటీజర్లు చెప్పరా, పెద్ద కష్టమైన పెద్ద నెంబర్లు చెప్పరు మళ్ళీ మంచి. 1, 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 సరిపోయిందా లేదా, అది ఇక్కడ వాడు. అసలు ఏమైనా ఉందా, అసలు ఏమైనా కష్టమైన పని ఏమైనా ఉందా, ఏమీ లేదు. కన్సిడరేషన్ రావాలి, 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎబిలియన్ అంటే ఏ స్టార్ బి స్టార్ ఏ. సర్కిల్ ఇచ్చడానికి క్వశ్చన్లో ఏ సర్కిల్ బి సర్కిల్ ఏ అది రావాలి మనకి, సర్కిల్ స్టార్ ఎలిమెంట్ అనేది. వాట్ ఐ కెన్ రైట్ రా, now a plus b ని b plus a 12, b plus a plus 2 ఉందంటే వాట్ ఐ కెన్ రైట్, b స్టార్ ఏ రాసుకోవచ్చు కదా. దట్ మీన్స్ RHS. ఎందుకంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇచ్చాడు, మరి b ప్లస్ ఏ ప్లస్ 2 అంటే b స్టార్ ఏ అవుతుంది కదా. సో LHS తీసుకున్నాం, RHS వచ్చింది. ఎస్, ఎబిలియన్ లా సాటిస్ఫై అయిపోయింది. స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. ఎబిలియన్ లానే కామిటేటివ్ లా అని కూడా పిలుస్తాం రా, ఇన్ జెడ్. సో ఫైనల్లీ we got like all the 5 properties, closure, associative, identity, inverse and abelian. Such an easy theorem అన్నమాట. ఇది రావడం వల్ల మనకి ఇంత డెప్త్గా చెప్పుకుంటున్నామనంటే, ఇంత క్లియర్ కట్గా చెప్పుకుంటున్నామంటే ఓన్లీ ద రీజన్ ఇక్కడ యూస్ చేసే ప్రతి స్టేట్మెంట్ థియరమ్ని కూడా మనం నెక్స్ట్ కమింగ్ యూనిట్స్లో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అంత ఇక్కడ నీకు ఎప్పుడైతే ఈజీ అనిపించిందో అక్కడ కూడా నీకు అంతే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా రైట్. సో ఫైనల్లీ ఆల్ ద 5 ప్రాపర్టీస్ ఆర్ కంప్లీటెడ్, వైల్ ఆల్ 5 ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్. ఐ కెన్ సే దట్ జెడ్ కామా స్టార్ ఏదైతే తీసుకున్నావో ఈజ్ an abelian group. సో ఫైనల్లీ అన్ని ప్రాపర్టీలు సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఎస్ నేనేం చెప్పగలుగుతున్నాను, అన్ని ప్రాపర్టీలు అయిపోయాయి కాబట్టి మనం అయితే ఎబిలియన్ గ్రూప్ అని చాలా ఈజీగా చెప్పేయచ్చు. సచ్ అన్ ఈజీ థియరమ్ అనమాట. ఎంత ఈజీ అని అంటే మనకి సో సచ్ అన్ అంటే చాలా డిఫికల్ట్ ఉండే థియరమ్ యాక్చువల్గా, బట్ మనమైతే చాలా సింపుల్ వేలో అయితే చెప్పేసుకున్నాం. ఎస్, వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఎస్, వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థియరమ్. సో ఎస్, నెక్స్ట్ థియరమ్కి అయితే వెళ్ళిపోదాం. ఎస్, థియరమ్ నెంబర్ 3, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్. ఎవ్రీ ఇయర్ మనం ప్రీవియస్ పేపర్లో కానీ చూసుకున్నట్లయితే డెఫినెట్ క్వశ్చన్ ఈజ్ థియరమ్ నెంబర్ 3, మ్యాట్రిక్స్ మోడల్ అని పిలుస్తాం. అండ్ ఇది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లైక్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్లోనే చేసుకొని వెళ్ళిపోతాం యాజ్ యూజువల్గా. ఇక్కడ ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయి అని అంటే ఎస్ ఆర్ దేర్. ఓన్లీ లైక్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ తెలిస్తే సరిపోతుంది. మ్యాట్రిక్స్లో మనకి వాట్ ఈజ్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, 1 0 0 1 యాజ్ వి నో దట్. క్లియర్? ఎస్. సో ఇలాగ చిన్నవి ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై దట్ ఏ,
చిన్న చిన్న ఫార్ములాస్ మనకి మధ్యలో యూజ్ అవుతూ ఉంటాయి ఈ పర్టికులర్ ప్రాబ్లంలో. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. ఇది మనకి స్టార్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఈ క్వశ్చన్ అయితే మనకి 100%గా ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, మరి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ప్రీవియస్ థియరం కూడా నేర్చుకున్నాం. ఎబిలియన్ గ్రూప్ అంటే 5 ప్రాపర్టీలు అన్నాడు. ఇక్కడ ఓన్లీ ఏమన్నాడు? ఫార్మ్స్ ఏ గ్రూప్ అంటే ఓన్లీ గ్రూప్ సాటిస్ఫై అంటే 4 కండిషన్స్ మాత్రమే సాటిస్ఫై అయితే చాలు. వాట్ ఆర్ దోస్ 4? అయితే ఈ పర్టికులర్ థియరం కూడా విచ్ టేక్స్ లైక్ వెరీ లెందీ థియరం, బట్ మనం చాలా ఈజియర్ వేలో, చాలా సింపుల్ వేలో అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, లెంతీతో మనకి ఎప్పుడు లెంత్తో పని ఉండదు. 3 పేజీలు 4 పేజీలు అంటే లాస్ట్ మినిట్లో బైహార్డ్ చేసే వాళ్ళకి అవసరం. ఇది 3 పేజీలు ఉంది, ఇది చాయిస్లో లేదు, ఇది 4 నువ్వు అప్పుడు చాయిస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ చాయిస్లో వదిలేయాలి అప్పుడు, ఎందుకంటే అన్ని పెద్ద థియరంలో ఉంటాయి. మనం సింప్లిఫై చేసుకోవాలి, చాలా ఈజియర్ వేలో, ట్రిక్కీ వేలో వెళ్ళిపోతే, షార్ట్ కట్స్తో వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఎస్, ఇప్పుడైతే మనం చూద్దాం, థియరంలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రూఫ్లో ఇక్కడ ముందు చెప్పే 2 థియరములకి దీనికి ఒక తలనొప్పి అయితే ఉంది మనకి ఇక్కడ. ఎందుకు అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ముందు దాంట్లో దే హ్యావ్ గివెన్ ఎ కండిషన్ ఏ స్టార్ బి అంటే ఏ సర్కిల్ బి అంటే ఇచ్చేవాడు. ఇక్కడ అలా ఇవ్వలేదు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అంటే ఇక పై నువ్వు తీసుకునే మ్యాట్రిక్స్లు అన్నీ కూడా ఎలా ఉండాలి? కాస్ ఆల్ఫా అంటే ఫస్ట్ కాస్ ఉండాలా, తర్వాత మైనస్ సైన్ ఉండాలి, అలాగే సైన్ కాస్, ఆ ఫార్మాట్లో ఉండాలి. మనకి హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిక్వైర్డ్ హైయెస్ట్గా మనకి ఎన్ని కావాలి? 3. ఎందుకంటే 2 3 1 1 2 హైయెస్ట్ 3 ఎలిమెంట్స్ అయితే కావాలి అసోసియేట్. అంటే ఒక 3 మ్యాట్రిక్సెస్ అంటే సమ్ అంతా కూడా మ్యాట్రిక్స్లో చేస్తాం. అర్థమవుతుందా? అంటే ఏం తీసుకున్నప్పుడు నువ్వు ఏమైనా 2 ఎలిమెంట్స్ చెప్పినట్టు మ్యాట్రిక్స్లు చెప్పాలి. నువ్వు ఎలిమెంట్లు ఇక్కడ ఏబీ లింక్ అవ్వాలన్నమాట, అంతే, ఇంకేం లేదా. అయితే ఆల్ఫా అనేది ఏమై ఉండాలి? రియల్ నెంబర్. ఇందాక చెప్పాను కదా, జెడ్ అంటే ఇలా క్రాస్ చేస్తామా, ఇక ఆర్ అంటే ఆర్ ముందు ఒక చిన్న లైన్ కొట్టాలి, ఐఆర్ లాగా రాస్తాం, ఓకేనా. సో దాన్ని డబుల్ ఆర్ అని పిలుస్తాం. నార్మల్గా ఆర్ అంటే ఏంటి? రియల్ నెంబర్. నార్మల్గా ఆర్ అంటే క్యాపిటల్ ఆర్, ఏబిసిడిలో ఆర్. డబుల్ ఆర్ అంటే రియల్ నెంబర్ అని చెప్పేసి. ఓకే, చాలా ఇంట్రడక్షన్ విషయాలే చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, మనం చూద్దాం కొత్త విషయాలు ఏమున్నాయి, ఏంటి, ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆల్ఫా, బీటా, గామా అనేవి ఎందులో ఉంటాయి? డబుల్ ఆర్లో ఉంటాయి, అంటే రియల్ నెంబర్లో ఉంటాయి. ఎందుకంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఆల్ఫా అనేది ఆర్లో ఉంటే ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఈ ఆల్ఫా అనేది జీలో ఉంటుంది. అందుకని చెప్పేసి డేట్ 4 జీని ఏం తీసుకున్నాను నేను? జీని తీసుకుంటున్నాను, కన్సిడర్ చేస్తున్నాను. ఏంటి? ఏ ఆల్ఫా, ఓకేనా. ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆర్ నుంచి తీసుకున్నాం. అంటే ఆల్ఫా అనేది ఆర్లో ఉంది కాబట్టి ఏ ఆల్ఫా జీలో ఉంది. అలాగే డేట్ 4 ఏ ఆల్ఫా ఎంత ఇచ్చాడు వాల్యూ? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్వశ్చన్లు ఇచ్చాడు కదా. ఓకే, చాలా బాగుంది. అలాగే ఏ బీటా తీసుకుందాం అంటే ఏమవుతుందిరా? కాస్ బీటా మైనస్ సైన్ బీటా, తర్వాత సైన్ బీటా కాస్ బీటా, అవునా కాదా? చూసారా, ఎలా మనం తీసుకోవాలి. అదేంటి సార్ ఎక్కడ బీటా లేదు, మీరేంటి సడన్గా తీసుకుని చెప్పి టెన్షన్ పడిపోకండి. మీరు అర్థమైందా? తీసుకుని మనం 3 ఎలిమెంట్స్ కావాలంటే మ్యాట్రిక్స్ అదే ఫార్మాట్లో ఉండాలంటే కాసు సైన్ మైనస్ సైన్ ఆ ఫార్మాట్లో ఉండేలాగా తీసుకోవాలి, ఓకేనా. ఏ బీటా, తర్వాత ఏ గామా అంటే కాస్ గామా మైనస్ సైన్ గామా, తర్వాత సైన్ గామా కాస్ గామా. ఓకే, 3 ఎలిమెంట్స్ చాలా బాగా తీసుకున్నాం. ఎస్, నౌ ఐ కెన్ టేక్ ద క్లోజర్ లా అంటే మనకి హౌ మెనీ ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు కన్సిడర్? ఎస్, 2 ఎలిమెంట్స్ అయితే కన్సిడర్ చేయాలి, అసోసియేటివ్ అయితే 3 చేయాలి, ఐడెంటిటీ అయితే 1, ఇన్వర్స్ అయితే 1. 2 3 1 1 ఎప్పుడు కూడా మనం కోడ్ వర్డ్ మర్చిపోకూడదు. ఎస్, ఐ నీడ్ టు కన్సిడర్ 2 ఎలిమెంట్స్ అంటే ఏం తీసుకున్నాం? ఫర్ ఏ ఆల్ఫా ఏ బీటా బిలాంగ్స్ టు జీలో ఉన్నాయి. ఇదో జీలో ఉన్నాయి. ఆల్ఫా ఇప్పుడు రెండు బైనరీ ఆపరేషన్లు వచ్చాయి, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఆల్ఫా బీటా గామాలు ఎందులో ఉంటాయి? ఎప్పుడు కూడా ఆర్లో ఉంటాయి. ఆల్ఫాతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ ఏ ఆల్ఫా జీలో ఉంటుంది, బీటాతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ ఏ బీటా జీలో ఉంటుంది. చూసారు లాజిక్ ఎలాగొచ్చిందో, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే గామా అనేది రియల్ నెంబర్ అయితే గామాతో ఫామ్ అయిన మ్యాట్రిక్స్ ఏ గామా ఎందులో ఉంటుంది? జీలో ఉంటుంది. అది లాజిక్. ఓకే, క్లోజర్లు అంటే కలిపేయాలరా, ఏ ఆల్ఫా ఏ బీటా అని. ఎప్పుడు కూడా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను ఫస్ట్ థియరంలో. విజయపడి మర్చిపోయాను. 3 విషయాలు ఏంటంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈజ్ వాట్ టు ప్రూవ్.
ఏం ప్రూవ్ చేయాలి? ఫార్మ్స్ ఏ గ్రూప్ అంటే 4 ప్రాపర్టీలు చేస్తే చాలు. ఓకే, తెలిసిపోయింది. రెండోది బైనరీ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ చూడండి ఇచ్చాడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రెండో విషయం చాలా మంది. మూడో విషయం ద బైనరీ, ఇప్పుడే చెప్పాం నెంబర్ సిస్టమ్ కోసం. 2 నెంబర్ సిస్టమ్స్ వాడాము, R1 G1. అలాగే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా సింపుల్గా చేసుకోవాలి. అది కూడా ఏ ఆల్ఫా బీటా. వాట్ ఇస్ ఏ ఆల్ఫా? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. వాట్ ఈస్ ఏ బీటా? కాస్ బీటా సైన్ బీటా కాస్ బీటా. ఓకే, చాలా బాగుంది. మల్టిప్లై చేసే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఎస్, RCE రో ఇంటూ కాలమ్ ఆపరేషన్స్. మనం ఇంటర్మీడియట్ తెగ చేసేసాము మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, అవునా కదా? ఓకే, అయితే ఇకండి రో కాలమ్ అలాగే ఇప్పుడు చేసుకోవాలి. రో ఇంటూ కాలమ్ కాస్ ఆల్ఫా కాస్ బీటా వీడు ఇంటూ వీడు అంటే మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. కాలం అయిపోయింది కదా, పక్కకి వెళ్ళిపో. మళ్ళీ అదే రోతో కాస్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అంటే మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా వీడు ఇంటూ వీడు మైనస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా. ఓకే, చాలా బాగుంది. ఎస్, నవ్ ఐ కెన్ గో ఫర్ సెకండ్ రో. ఎందుకంటే కాలమ్స్ అన్ని అయిపోయాయి కదా. ఫస్ట్ కాలమ్ది చేస్తే కాలమ్స్ అయితే కిందకి వెళ్ళిపోతారు అంతే, ఇంకేం లేదు. సైన్ ఆల్ఫా కాస్ బీటా వీడు ఇంటూ వీడు కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఇజ్ ఇట్ క్లియర్ మై స్టూడెంట్స్? ఎస్, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా వీడు ఇంటూ వీడు అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇజ్ ఇట్ క్లియర్ మై స్టూడెంట్స్? ఎస్, ఇప్పుడైతే మనకి విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos A cos B minus sin A sin B, we have a formula cos A plus B, అవునా కదా? ఎస్, చాలా సింపుల్గా మన ఫార్ములా తెలియకపోయిన ఒక లాజిక్ ఉంది, అది కూడా చెప్తాను నేను. మైనస్ కామన్ తీస్తాను అనుకో, cos A sin B sin A cos B ప్లస్ cos A sin B అంటే sin A plus B అంటే in the place of A plus B I have alpha and beta, so that is what the reason alpha beta తీసుకున్నాం. ఎస్, ఇక్కడ కూడా sin A cos B plus cos A sin B, అగైన్ మళ్ళీ sin A plus B అంటే sin alpha plus beta అండ్ అట్ లాస్ట్ cos A cos B మైనస్ sin A sin B. ఏంటి సార్ ఈ ఫార్ములాస్ ఏం అర్థం కాలేదని చెప్పి చిన్న డౌట్ అయితే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒక 10 seconds నుంచి డౌట్ రన్ అవుతూ ఉంటుంది. ఎట్లా బాబు సైన్ అంటున్నారు, కాజ్ అంటున్నారు, ఏవి ఇంటర్మీడియట్లో తెగ నేర్చేసుకున్నాం. ఫార్ములా దగ్గర 30-40 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇక్కడ మనం 4 ఫార్ములా అంటే చాలా కష్టం మనకి. అయితే వద్దామన్నా ఇక్కడ పైన చూడు ఏముంది, ఇక్కడ కాస్ పెట్టే కలుపుతున్నాం కదా, ఇక్కడ ఆల్ఫాబెట్ దిగా ఆల్ఫా ప్లస్ బీటా కలిపి అంత అయిపోయింది, సింపుల్ అనమాట. మైనస్ సైన్ ఆల్ఫాబెటల్ కలుపుతున్నాయి కలిపి మళ్ళీ సైన్ రాసాయి, కాస్ రాసి అయిపోయింది. ఫార్ములాతో పనే ఉంది, ఆ స్టెప్ రాస్తాం అంతే. మల్టిప్లికేషన్ రాస్తావు, ఫార్ములాతో పనిలే, డైరెక్ట్ కొట్టేస్తాం అంతే, అయిపోయింది. డెఫినెట్లీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు జీ ఉంటుంది. ఎందుకనంటే ఈ ఫార్మాట్లో ఉందా లేదా? ఈ ఫార్మాట్లో ఉంటే అది ఏముంటుంది, ఆల్ఫా ఫార్మాట్లో ఉంటే ఆటోమేటిక్ దట్ విల్ బిలాంగ్స్ టు జీ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా ఏమవుతుంది, అది కూడా జీ ఉంటుంది. therefore dot it satisfies ఎలా ఇది క్లోజర్ లా, dot it satisfies క్లోజర్ లా ఇన్ జీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అసోసియేటివ్ లా. చూసారా, మొత్తం మనం ఏమి ఇచ్చాడు, ఏం చేయాలి అనేది మనం చాలా క్లియర్ కట్గా ఉండాలా, ఉంటేనే నీకు అవుతుంది. ఎస్ అంటే గ్రూప్ ప్రూవ్ చేయమన్నాడు, గ్రూప్ అంటే 4 కండిషన్లు చేయమన్నాడు. ఓకే, 4 కండిషన్లు అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. అలా మనకు మైండ్లోకి రావాలా, ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలా, ఎలా కన్సిడరేషన్ చేయాలనేది మనకు రావాలి. ఎస్, సో ఇప్పుడు నేనైతే అసోసియేటివ్ లాగా 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫర్ ఏ ఆల్ఫా, ఏ బీటా, ఏ గామా విచ్ బిలాంగ్స్ టు జీ. చాలా జాగ్రత్త చేయాలరా ఇది. ఏ ఆల్ఫా, ఏ బీటా అండ్ ఏ గామా. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కి బైనరీ ఆపరేషన్, లాస్ట్ 2 ఎలిమెంట్స్ కి బైనరీ ఆపరేషన్. ఏ ఆల్ఫా, ఏ బీటా, ఏ gamma. For the last two elements again it is the binary operation. Dot అయితే apply చేసాం. Now I can take the LHS part and proving అంటే LHS తీసుకుంటా RHS ని ప్రూవ్ చేసేస్తాను అన్నమాట. చూడండి ఎలా చేస్తామో. Now I will take the LHS part, A alpha, A beta into A gamma.
ఏ గామా. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఎంత వచ్చింది? ఏ ఆల్ఫా ఏ బీటా అంటే మనకు ఆల్రెడీ వచ్చింది కదా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. దీని అంతటికి ఆల్రెడీ పైన వచ్చింది కదా, వీడిని వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వాటిని మళ్ళీ చేయక్కర్లే. ఇంకెవరు మిగిలిపోయారు? ఏ ఆల్ఫా మిగిలిపోయాడు. ఏ ఆల్ఫా అంటే ఏంట్రా? ఏ గామా, ఏ ఆల్ఫా బీటా గామా, గామా మిగిలింది మైనస్ సైన్ గామా కాస్ గామా. నువ్వు అగైన్ ఐ కెన్ మల్టిప్లై, ఎస్ కాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా. సపరేట్ కొత్తగా ఎవరు వచ్చారు? గామా వచ్చాడు. గామా వచ్చాడు అంటే గామా రాయాలి. మైనస్ సైన్ కొత్తగా ఎవరు వచ్చాడు? గామా వచ్చాడు అంటే గామా రాయాలి. అంతేరా, అసలు ఏమైనా కష్టం ఉందా? చాలా ఈజీ, చాలా ఈజీ. కొత్తగా గామా వచ్చింది, గామా రాయాలి. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా గామా రాయాలి. మీకు ఇంకేమైనా డౌట్ వచ్చింది అనుకోండి, కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పారు అనుకోండి, నేను క్లారిఫై చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని విడగొడితే ఆర్హెచ్ఎస్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు అయితే రాసుకోండి చాలా క్లియర్ కట్గా. మనం సింపుల్ వేలు, ఇంకా అసోసియేటివ్ ఉంది, ఐడెంటిటీ ఉంది, ఇన్వర్స్ ఉంది. చేస్తే నెక్స్ట్ బోర్డ్లో ఇట్ మే బి కంప్లీట్ అనమాట. చూద్దాం, కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, దిస్ ఇస్ వాట్ లైక్ గ్రూప్ అడిగాడు. చాలా ఈ ఎలిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ అయితే మనం అయితే చూద్దాం. ఒకసారి అయితే క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం దాని కంటిన్యూషన్ పార్ట్లో కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో, సో వీ క్యాన్ స్ప్లిట్ ఇన్ టు లైక్ కొన్ని టర్మ్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఎస్, దానికి ఎలా రాసుకుంటాం మనం? ఎస్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. ఎస్, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డివైడ్ చేయమని చెప్పాం. ఎస్, సపరేట్ చేసుకోవాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఉన్నారు, వాళ్ళు ఇంటర్నల్ గా డివైడ్ చేస్తాం. బికాజ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ఇన్ ద రియల్ నెంబర్ లో మనం ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎస్, ఇది ఒక పార్ట్. ఇలా చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది ఇలా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎస్, వెరీ గుడ్. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసేసుకుందాం, అవునా కదా. ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసేసుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ గామా 2 మ్యాట్రిక్స్ కింద రాసుకుందాం. అంటే ఏమవుతుందిరా? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఎస్, స్ప్లిట్ చేసేసాను. ఎస్, ఇంకొక మ్యాట్రిక్స్ వచ్చింది బీటా ప్లస్ గామా కాబట్టి కాస్ ఆల్ఫాలు అయిపోయాయి కదా. తర్వాత ఇంకెవరు వస్తారు? బీటా ప్లస్ గామా కింద స్ప్లిట్ చేస్తున్నాను. మైనస్ సైన్ బీటా ప్లస్ గామా కింద స్ప్లిట్ చేశాను. ఎస్, బీటా ప్లస్ గామా అండ్ కాస్ బీటా ప్లస్ గామా. సచ్ అన్ ఈజీ థింగ్ టు స్ప్లిట్. అయితే ఇక్కడ మనం వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వీడు వచ్చినట్టు. అందుకని అనుకుంటే చాలా మంది డౌట్ ఏంటి, కాస్ ఆల్ఫా రాశారు, కాస్ బీటా ప్లస్ గామా రాసింది. అలా కాదు, మ్యాట్రిక్స్ ఇందాక మనం మల్టిప్లై చేసినప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వీడు వస్తాడు. సో అదేవిధంగా ఈజీగా మనకి స్ప్లిట్టింగ్ చేసుకున్నాం అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, అగైన్ దాన్ని స్ప్లిట్ చేసుకో. సో ఫైనల్ స్టెప్ ఇన్ అసోసియేటివ్ ఈజ్, సో ఇంకొక స్ప్లిట్టింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఆర్హెచ్ఎస్ వచ్చింది డైరెక్ట్గా. మామూలుగా ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్ సపరేట్గా ఆర్హెచ్ఎస్ సపరేట్గా తీసుకెళ్ళి అలా అవసరం లేదు, డైరెక్ట్గా మనకు వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? కాస్ బీటా సైన్ బీటా కాస్ బీటా విచ్ ఇస్ వన్ మ్యాట్రిక్స్. అగైన్ సపరేట్ చేసుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు. కాస్ గామా మైనస్ సైన్ గామా కాస్ గామా. ఎస్, నౌ ఈజీలీ ఐ కెన్ రైట్ ఏ ఆల్ఫా, ఇది ఎలా ఉంది? ఏ బీటా ఉన్నా కదా, డాట్ ఏ గామాలో ఉందా లేదా? ఉంది. అంటే వాట్ ఈస్ దిస్? ఆర్హెచ్ఎస్. చూసారు ఏ విధంగా వచ్చిందో మనకి ప్రాపర్టీని. చాలా చాలా సింపుల్గా, వెరీ ఇంపార్టెంట్ రా. థీరం అయితే మీరు మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, డ్యామ్ షూర్గా మైండ్లో పెట్టేసుకోవచ్చు, ఇంకా అసలు ఆలోచించక్కర్లే, అంత ఇంపార్టెంట్ థీరం ఈ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే. డ్యామ్ షూర్ థీరం అనమాట ఇది. ఎస్, ఓకే, మనకైతే డేట్ 4 ఏం రాస్తాం? స్టార్ ఈజ్ సాటిస్ఫైస్. స్టార్ ఏ ప్రాపర్టీ చేసాం? అసోసియేటివ్ చేసాం. అసోసియేటివ్ లా. ఎందులోరా? జీలో. సో జీలో అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ.
కొద్దిగా లెంది ఉంటుంది, చెప్పాను కదా స్టార్టింగ్ 4 పేజీలు వస్తుంది రాని, 4 చెప్తారు అంతే రాని, మనకి ఏముంది ప్రొసీజర్లో వెళ్ళిపోవాలి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీలా, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీలా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలిరా? ఒకే ఎలిమెంట్ తీసుకోవాలి. ఎవరు? ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ. ఓకే, చాలా ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ దగ్గర ఎప్పుడు కూడా మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎంత 1 0 0 1 చూసారా? ఇక్కడ మనం ఇదే సార్ ఈ అంటే ఈ తీసేసుకోకూడదు, మ్యాట్రిక్స్లో ఈ ఎక్కడ వస్తుంది ఎక్కడ రాదు. ఓకేనా? ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకోవాలి. ఎంతరా? 1 0 0 1 చూసారు ఎలా వచ్చింది? ఐడెంటిటీ మారింది, థియరంకి మరి అప్డేట్ అవుతాయి కదా, అలాగా ప్రతిసారి అదే ఈ తీసుకుంటాం, థియరంకి మారుతుంది. సో చాలా జాగ్రత్తగా మనం చాలా జాగ్రత్తగా సింపుల్గా 1 0 0 1 ఎందుకు వచ్చింది అర్థమైందా? మ్యాట్రిక్స్లో ఐడెంటిటీ ఎలిమెంట్ని 1 0 0 1 అంటాం. ఓకే, చాలా బాగుంది. 1 0 0 1 ఎలా రాసుకోవచ్చు మనం? కాస్ 0 రాసుకోవచ్చా? 0ని సైన్ 0 రాసుకోవచ్చా? అలాగే మళ్ళీ 0ని సైన్ 0 డిగ్రీస్ రాసుకోవచ్చా? కాస్ 0 రాసుకోవచ్చా? చూస్తే ట్రిగ్నోమెట్రీలోకి మార్చావు. ఎలా ఉంది? క్వశ్చన్ లా ఉందా లేదా ఇది? అంటే ఐ కెన్ రైట్ ఏ 0 కదా, ఏ 0 ఉంటుందంటే విచ్ ఇస్ బిలాంగ్స్ టు జీ, అంటే సచ్ దాట్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ వాడితే ఏం వాడాలి? సచ్ దాట్ ఏ ఆల్ఫా ఏ నాట్ చేసిన, ఏ నాట్ ఏ ఆల్ఫా చేసిన ఎవరు రావాలి? వాడే రావాలి, ఐడెంటిటీలో వాడే రావాలి. మనకి మనం చూసుకుంటే మన ఐడెంటిటీ కార్డులో మనమే ఉంటాం, అవునా కదా? ఎస్, మన ఆధార్ కార్డు చూస్తే మనమే ఉంటాం. ఎస్, అదే విధంగా అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే టేక్ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏ ఆల్ఫా ఏ నాట్. వాట్ ఈజ్ ఏ ఆల్ఫా రా? కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అండ్ సైన్ ఆల్ఫా అండ్ కాస్ ఆల్ఫా. ఏ నాట్ అంటే ఏ నాట్ కాస్ 0 సైన్ 0 సైన్ 0 కాస్ 0, అవునా కదా? ఎస్, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? కాస్ ఆల్ఫా ప్లస్ 0 సైన్ ఆల్ఫా ప్లస్ 0, అవునా కదా? ఎస్, చాలా ఈజీగా చాలా చాలా సింపుల్గా మనమైతే థీరంని ఈ పార్ట్ని అంటే అయిపోలేదు, థీరం అయిపోలేదు, ఇంకా ఇన్వర్స్ ఉంది కదా, ఇన్వర్స్ లా కూడా ఉంది కదా, ఐడెంటిటీ వర్క్ అయితే మనం చేస్తున్నాం. సో ఫైనల్లీ వాట్ ఐ కెన్ రైట్? ఎస్, చలో కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా and then sin alpha and cos alpha. Now easily I can say that this is A alpha which is called RHS. వచ్చిందా రాలేదా? RHS. LHS తీసుకున్నాం, RHS వచ్చింది. విధంగా సింపుల్గా చాలా ఈజియర్ వేలో మనం అయితే సింపుల్గా చెప్పొచ్చు ఐడెంటిటీలో అని. 3 ప్రాపర్టీలు 3 కండిషన్లు అయితే రాయాలి. ఏంటి రాయాలి? సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దాట్ ఏమవుతుంది? ఏ నాట్ ఇంటూ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆల్ఫా. ఏ నాట్ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ of A alpha in G, and the last one star is satisfies existence of ఇన్వర్స్ ఇన్ జీ. 3 ప్రాపర్టీలు అయిపోయినా ఫస్ట్ క్లోజర్ చేసావు, అసోసియేటివ్ చేసావు, ఐడెంటిటీ ఒక పేజ్ వచ్చింది, మీకు నోట్స్లో అయితే ఒక పేజ్ వచ్చేస్తుంది. ఇన్వర్స్ కూడా చేసేస్తే చాలా ఈజీగా సింపుల్ వేలో. ఇన్వర్స్ రావాలంటే కొన్ని ప్రాపర్టీస్ కొన్ని విషయాలు తెలియాలి. అలా ఇక్కడ చూడు, ఇక్కడ ఒక విషయం తెలియాలి. కాస్ 1 అండ్ కాస్ 0 రాయాలిరా. 0 ఎందుకు ఇలా రాయాలంటే ఇలా ఉంటేనే ఏ నాట్ అనే మ్యాట్రిక్స్ పిలుస్తుంది. ఎందుకంటే మ్యాట్రిక్స్ ఎలా ఉంది? సైన్ మైనస్ కాస్ మైనస్ సైన్. సో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోవాలి మనం, ఎందుకంటే కాస్ మైనస్ సైన్ 0 అంటే 0 కదా, మారలేదు కదా, వాల్యూ మారకూడదు. ఎస్, నౌ ఐ కెన్ గో ఫర్ ద ఇన్వర్స్ ప్రాపర్టీకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే చాలా జాగ్రత్తగా చూసేసుకోవాలి. ఎస్, నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద ఇన్వర్స్ ప్రాపర్టీ. ఎస్, ఇప్పుడైతే మనం లాస్ట్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇన్వర్స్ లా కూడా చాలా ఈజీగా ఉంటుంది, బట్ లిటిల్ బిట్ మనము థీరం బట్టి మారిపోతూ ఉండాలండి. అన్ని థీరమ్స్ నేను ఎలాగే చేస్తాను అంటే అవ్వదు అక్కడ. ఎస్, సో ఒక్క మ్యాట్రిక్స్ అనేసరికి మ్యాట్రిక్స్ సంబంధించి ఇన్వర్స్ అని మనకు తెలియదు. ఎక్కడైతే నేను రాస్తున్నాను వాట్ ఈస్ ఏ ఇన్వర్స్ అంటే ఏం రాసేవాళ్ళం రా అప్పట్లో మనకి ఇంటర్మీడియట్లో? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఉంటుంది, అవునా కదా? ఇదొక ప్రాపర్టీ, ఇదొక ఫార్ములా కదా. అలాగే మనకి సెకండ్ వన్ డెట్ అంటే ఏంట్రా? డెట్ ఏ అని అంటే ఏం రాసేవాళ్ళమి? ఏడి మైనస్ బీసీ రాసేవాళ్ళమా కదా? సో ఆ విధంగా మనం కొన్ని ప్రాపర్టీలు అయితే తెలియాలి. డైరెక్ట్గా మనం ఎప్పుడు చేసేయాలి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ షుడ్ కన్సిడర్? ఓన్లీ 1, అంటే ఏ ఆల్ఫా విచ్ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు డైరెక్ట్గా మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అంటే డెటర్మినెంట్ కట్టాక తర్వాత ఇన్వర్స్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా ఇన్వర్స్ ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఏమవ్వాలి? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలి ఏ ఆల్ఫా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ ఆల్ఫా? కాస్ ఆల్ఫా
మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకే, చాలా బాగుంది. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద డిటర్మినెంట్ దట్ ఏడి మైనస్ బీసీ అంటే ఎంత అవుతుందిరా? కాట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వీడెంత వచ్చాడు? మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే ఏంట్రా ఫార్ములా? కాట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. వి నో ద వాల్యూ ఈజ్ 1 నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా లేదా? ఎప్పుడైతే నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందో నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. డేట్ ఫోర్ ఏ ఆల్ఫా ఈజ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? 10th క్లాస్లో ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఉంటుంది మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. డెట్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఎప్పుడైతే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నామో డేట్ ఫోర్ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్స్ అంటే ఎగ్జిస్ట్ అవుతుంది అనే పదాన్ని చెప్పడానికి నువ్వు ఇదంతా చేసావు. రైట్, చెప్పేసావు, చాలా బాగుంది. మరి ఫార్ములా తెలుసు కదా, ఏం తెలుసు? ఏ ఫర్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాం అంటే ఏంటి? ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఆల్ఫా ఇన్వర్స్, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు జీ సచ్ దాట్ ఏంట్రా మీనింగ్? ఏ ఆల్ఫా ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్, ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫా ఎంత రావాలి? ఏ నాట్ రావాలి. ఐడెంటిటీలో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ దగ్గర తీసుకున్న ఎలిమెంట్ రావాలి. ఐడెంటిటీ ఏం తీసుకున్నా పైన ఏ నాట్ తీసుకున్నా కానీ అంత సింపుల్ రా, చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు మనం అయితే తీసుకుందాం ఏ ఆల్ఫా ఇన్వర్స్ అంటే ఏంట్రా? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అవునా కదా? ఎస్, వాట్ ఈజ్ అడ్జాయింట్ ఏ? చాలా జాగ్రత్తగా చేయాలిరా. అడ్జాయింట్ ఏ అని అంటే ఏం లేదురా, సింపుల్. ఇక్కడ చూడండి, మనకి ఇది ఏ ఆల్ఫా కదా, అడ్జాయింట్ ఏ ఆల్ఫా కావాలి మనకి. డెట్ ఏ ఆల్ఫా. ఓకే, ఏ ఆల్ఫా అంటే వీళ్ళిద్దరిని మార్చేయాలిరా. అంటే కాస్ ఆల్ఫా మారిస్తే వాళ్ళు అలాగే ఉంటారు. వీడికి మైనస్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతాడు రా? సైన్ ఆల్ఫా. వీడికి మైనస్ ఇవ్వాలిరా, అంటే ఏంటి? మైనస్ సైన్ ఆల్ఫా. ఇది మనకి అడ్జాయింట్ ఏ ఆల్ఫా. సో నౌ వాట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఏ ఆల్ఫా ఇన్వర్స్ అంటే ఎంతరా? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని ఫార్ములా రాసావు కదా. ఎంత? డెట్ ఏ అంటే 1 వచ్చింది డెట్ ఏలో. అడ్జాయింట్ అంటే వీడు వచ్చాడు అంటే వీడే వచ్చినట్టు ఫైనల్గా. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో డేట్ ఫోర్ టేక్ ఎల్హెచ్ఎస్ పార్ట్. ఏంట్రా ఎల్హెచ్ఎస్? ఏ ఆల్ఫా ఇన్వర్స్. ఇక ఎవరు రావాలి? ఏ నాట్ రావాలి. వస్తుంది రాదు చూద్దాం. కాస్ ఆల్ఫా అంటే ఎంతరా? ఏ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ఆల్ఫా ఇన్వర్స్ అంటే ఎంత ఉందిరా? కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఎస్, మల్టిప్లై చేసే రో ఇంటూ కాలం కాస్ ఆల్ఫా కాట్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ ఇంటూ దిస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, చాలా బాగుంది. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. దిస్ ఇంటూ దిస్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దిస్ ఇంటూ దిస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. వీడు ఇంటూ వీడు మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. దిస్ ఇంటూ దిస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైంది ప్రోడక్ట్? రో ఇంటూ కాలం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్, నౌ వాట్ ఈస్ ద వాల్యూ? 1. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతున్నాయి 0, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి 0. వాల్యూ ఈజ్ 1. వచ్చిందా రాలేదా? సో విచ్ ఇస్ కాల్డ్ ఏ నాట్, డెఫినెట్లీ విచ్ ఇస్ కాల్డ్ ఆర్హెచ్ఎస్. చూసారా, ఓన్లీ ఇన్వర్స్ ప్రాపర్టీ ఒక బోర్డు వచ్చింది అంటే నీకు 1.5 పేజ్ దగ్గర వచ్చేస్తుందేమో. ఓకే, చాలా రైట్. సో ఈ విధంగా మనం ఇన్వర్స్ లాని కూడా సాటిస్ఫై చేస్తాం. 3 పాయింట్లు అయితే రాయాలరా. ఏంట్రా అది? సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్. 4 ప్రాపర్టీలు వస్తాయి రా దీంట్లో ఇప్పుడు, ఎందుకంటే ఫైనల్ కన్క్లూజన్ కూడా అయిపోయింది కదా. ఏం ప్రూవ్ చేయొచ్చు? ఏ నాట్ ఇంటూ ఏ ఆల్ఫా ఇన్వర్స్ ఇంటూ ఏ ఆల్ఫాని ఏమని చూపించవచ్చు? ఏ నాట్ చూపించవచ్చు. అలాగే ఏ ఆల్ఫా ఇన్వర్స్ ని ఏమని పిలిచాం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎందుకంటే డాట్ కదా ఇచ్చాడు బైనరీ ఆపరేషన్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎవరికి రా? ఏ ఆల్ఫా. ఎందులో రా? జీలో. అండ్ డాట్ ఈజ్ సాటిస్ఫైస్ ఏ ప్రాపర్టీ రా? ఎగ్జిస్టెన్స్ ఆఫ్
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ ఇన్ జీ. 3 ప్రాపర్టీలు అయిపోయి ఇక్కడ, అంటే సారీ 3 కండిషన్లు అయిపోయి. ఓవరాల్గా 4 ప్రాపర్టీలు అయిపోయి. క్లాజ్ ఎందాక చేసాం, అసోసియేటివ్ ఐడెంటిటీ ముందు చేసాం, ఇప్పుడు ఇన్వర్స్ చేసాం. చూసారు ఎంత డిఫికల్ట్గా అనిపిస్తుందో, బట్ స్టెప్ టు స్టెప్ చాలా క్లియర్ కట్గా. ఇది ఎందుకు చేసాం? నాన్ సింగులర్ అవ్వాలి. నాన్ సింగులర్ అయింది కాబట్టి ఎగ్జిస్ట్ అయింది, ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ప్రాపర్టీ తీసుకున్నాం. అలా మనం లైన్ బై లైన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అన్ని ప్రాపర్టీలు అయిపోయాయి కాబట్టి అట్ లాస్ట్ వాట్ ఐ కెన్ రైట్, G comma dot is a group. అన్ని ప్రాపర్టీలే కాబట్టి G comma dot is a group. ఈ విధంగా మనం చాలా ఈజీగా, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1. ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇలానే మనం ఇంకా మంచి వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మనం సెమిస్టర్ 3కి సంబంధించి అన్ని వీడియోలు కూడా చేస్తాం. ఇంకా మోస్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. అన్ని సెమిస్టర్కి సంబంధించి ప్లేలిస్ట్లోకి వెళ్ళి, వీడియోస్లోకి వెళ్ళి అన్ని చూసేసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎస్, అలాగే ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.